ప్రేక్షకులకు నమస్కారం అండి. చిత్రమూలం, చిత్రక అంటారు, చిత్రక్క అని కూడా అంటారండి. అనేక నామాలు ఉంటాయి ఆయుర్వేదంలో. ధన్వంతరి నిఘంటువులో అయితే నిఘంటువులో ఒక్కొక్క మూలికకి 10-20 పేర్లు కూడా ఉంటాయండి. అనేక మూలికలకు ఒకే పేరు ఉంటుంది కూడా. ఈ నాలెడ్జ్ అనేది ఏ విధంగా వస్తుందంటే, ప్రతి మూలిక ఎందుకు పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం వల్లే మనం ఆయుర్వేదం చేయగలం. ఒకే పేరున్న 3 మూలికలు ఉండొచ్చు మీకు, కానీ 3 మూలికల లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. ఒక మూలిక జ్వరానికి పనిచేయచ్చు, ఒక మూలిక నొప్పులకు పనిచేయచ్చు, ఒక మూలిక రక్తశుద్ధికి పనిచేయచ్చు, కానీ మూడిట్ల పేరు ఒకటే ఉంది. అప్పుడు ఏం చేయాలి? వచ్చిన పేషెంట్కి ఏ ఇబ్బంది ఉంది, ఈయన జ్వరంతో వచ్చాడు కాబట్టి జ్వరానికి పనిచేసే మూలిక ఇది కాబట్టి అదే పేరున్నా కానీ సేమ్ నేమ్ ఉన్నా కానీ దీన్ని ఈయనకి వాడాలి అనే ఆ వివరణగా తెలుసుకుని ఏ విధంగా వాడాలనేది తెలుసుకోవడం వల్ల ఒకే పేరున్నా కానీ మార్చి ఇవ్వచ్చండి. ఈ చిత్రమూలం అనేది చాలా వేడి చేసేదండి. అలాగే ఒంటి మీద పడితే పుండు పడుతుంది అనమాట. దాని పసరు కానీ దాని ఆకు కానీ ఒంటి మీద వేసి కట్టినప్పుడు పుండు పడుతుంది. ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది వాడకూడదండి. ఎందుకంటే అబార్షన్ అయిపోతుంది ఇది వాడితే. అంటే బ్లీడింగ్ ఇచ్చే లక్షణం దీంట్లో ఉంది. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా లేని వాళ్ళకి, బ్లీడింగ్ తక్కువ అయ్యే వాళ్ళకి ఇది ఇస్తే బ్లీడింగ్ బాగా అవుతుంది. ఈ బ్లీడింగ్ పెంచే లక్షణం ఉన్న ఏ మూలికని కూడా గర్భవతులు అనేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదండి. అదేవిధంగా దీన్ని అనేక మూలికల్లో కలిపి వాడాలి తప్ప డైరెక్ట్గా వాడకూడదండి. డైరెక్ట్గా వాడినప్పుడు ఏమవుతుందంటే, అల్సర్స్ ఉన్నవాళ్ళు కానీ, గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ తింటే కనుక కడుపులో విపరీతమైన మంట రావడానికి, ఆ అల్సర్ యొక్క పుండుని పెంచడానికి ఇలాంటి లక్షణాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి పొరపాటును కూడా అల్సర్స్ ఉన్నవాళ్ళు కానీ, కడుపులో మంట బాధ ఉన్నవాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదండి. ఇది 3 రకాలు ఉంది: ఎరుపు, తెలుపు, నలుపు. ఎర్రదే వాడమంటారు కానీ ఎర్ర చిత్రమూలం అనేది ఇప్పుడు దొరకట్లేదండి. చాలా రేర్ స్పీసీ అయిపోయింది. ఎవరి దగ్గరైనా ఉంటే ఒక్క మొక్క అడిగితే 10,000, 20,000 కూడా చెప్తున్నారు ఒక్క మొక్క రేటు. అది తెచ్చుకుని మనం మల్టిపుల్ చేసుకోవచ్చు. అది ఒక దుబ్బయ్యాక విడదీసి వేసుకుంటే, వేరుతోటి ఉన్న ముక్కల కింద విడదీసి వేస్తే కనుక కావాల్సినంత పెంచుకోవచ్చు. ఈ చిత్రమూలం అనేది సమూలం తీసుకుని కనుక వాడితే అనేక విధాలైన అద్భుతాలు చేస్తుందండి. కాయకల్ప చికిత్స అనేది ఒకటి ఉంది. కాయకల్పం అంటే ఏంటంటే యాంటీ ఏజింగ్, మళ్ళీ యవ్వనాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అద్భుతమైన మూలిక చిత్రమూలం. ఈ చిత్రమూలానికి తగ్గని వ్యాధి అంటూ ఏమి ఉండదన్నమాట. ఇది ఒక అద్భుతమైన మూలిక. దీన్ని సంజీవని అనొచ్చు. చిత్రమూలాన్ని సంజీవని అని కూడా పిలవచ్చండి. ఎర్ర చిత్రమూలానికి అన్ని లక్షణాలు ఉంటాయండి. తెల్ల చిత్రమూలం కూడా వాడుకోవచ్చు, కానీ ఎర్ర చిత్రమూలం కాయకల్పక వాడినంత శక్తి ఇందులో ఉండదండి. అదేవిధంగా రసవాదులు అని ఉంటారు. ఈ పాదరసం ఎక్కువగా వాడేవాళ్ళు చిత్రమూలం రసంలో పాదరసాన్ని నూరటం వల్ల గడ్డ కడుతుందని కూడా చెప్తారండి. పాదరసాన్ని గడ్డ కట్టించే మూలిక, అంత అద్భుతమైన శక్తి ఉన్న మూలిక చిత్రమూలం అన్నమాట. దీన్ని రసవాదులు అని వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే పాదరసాన్ని వాడి అనేక ప్రక్రియలు చేసి బంగారం తయారు చేద్దాం, అవి తయారు చేద్దాం, ఈ తయారు చేద్దాం అని వాడేవాళ్ళు అందులో ఒక ఇంగ్రీడియంట్గా చిత్రమూలాన్ని వాడుకోవడం కూడా జరుగుతూ ఉందన్నమాట. ఈ చిత్రమూలం అనేది బాడీ మీద పడితే పుండు పడుతుంది కదండి. పూర్వకాలం ఏం చేసేవారంటే కడుపు నొప్పి, అజీర్ణ విరోచనాలు, అలాగే అనేక రకాలైన స్టమక్కి సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళకి దీన్ని రక్ష అనేవారు. చిత్రమూలం యొక్క ఆకులు, సమూలం కానీ ఆకులు ఎక్కువ పనిచేస్తాయి. నూరి ఒక పిల్లేలు అంత వెడల్పుని ఇలాగ చుట్టూరు ఒక కట్టు కింద, అంటే ఒక 1/2 ఇంచ్ ఎత్తును కానీ 1/4 ఇంచ్ ఎత్తును కానీ ఆ బొడ్డు చుట్టూరు అంటించి కట్టు కట్టేసేవారు. తెల్లారేసరికి ఆ బొడ్డు చుట్టూరు పుండు పడిపోయేది అనమాట. దాన్ని రక్ష అంటారు. అంటే మీకు ఏ విధమైన స్టమక్కి సంబంధించిన జబ్బులు కూడా పోయి, ఆ బొడ్డు దగ్గర నుంచే మనకి 3 నాడులు స్టార్ట్ అయ్యి వెన్నుపోసుకెళ్ళి అక్కడి నుంచి కొన్ని కోట్ల నాడులుగా విడిపోయి మన శరీరం అంతా రన్ చేస్తూ ఉంటాయి. ఈ బొడ్డు దగ్గర ప్రారంభమైన 3 నాడులు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నాడుల్లో ఉన్న దోషాలు కూడా పోవడానికి ఇటువంటి రక్షలో వేసేవారు అనమాట. పూర్వం చాలామందికి బొడ్డు చుట్టూరు
ఇది ఉంటాం. అలాగే చుట్ట పెట్టి ఇక్కడ కాల్చేవారు. కొన్ని మూలికలతోటి కలిపిన చుట్ట కానీ పొగాకు చుట్టతోటి ఇక్కడ రక్ష వేసేవారు. దానివల్ల తలపోటు, మైగ్రేన్ ఇవన్నీ రాకపోవడం. కూటస్థం ఇక్కడ ఉంటుంది కాబట్టి, గురుస్థానం ఇది కాబట్టి మీకు ఆ కాల్చడం వల్ల అది కూడా మేల్కొని వాళ్ళకి అనేక శక్తులు వస్తాయేమో కూడా బహుశా. నాకు అది దాని మీద పూర్తి అవగాహన లేదండి. అందుకు ఈ కూటస్థం అనే చోట ఆ రక్ష అనేది వేసేవారు. కాల్చడం అనమాట. కొన్ని సూదులు కాల్చి పొట్ట మీద వేసేవారు. సూదులు కాల్చి చేతి మణికట్టు చుట్టూరు వేయడం కూడా కొన్ని రకాలైన వ్యాధులు కానీ, కొన్ని రకాలైన బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఆ మనిషికి రాదు. ఇలాగ అనేక రకాలైన రక్షలు వేసేవారండి. కాల్చిన సూదులతోటి వాటితోటి వేయకుండా మూలిక ద్వారానే రక్ష వేయడంలో ఈ చిత్రమూలాన్ని వాడుకునేవారండి. దీనివల్ల అజీర్ణం తగ్గుతుంది, విపరీతమైన ఆకలి పెరుగుతుందండి. ఈ చిత్రమూలాన్ని పుష్యమి ఆదివారం రోజున కనుక మీరు తీసుకుని వచ్చి దానిని వేర్లు అవన్నీ కడిగి శుద్ధి చేసి దాన్ని సమూల చూర్ణం చేసుకుని ఆ చూర్ణంలో పటిక బెల్లం, తేనె కలుపుకుని దాన్ని పాలతోటి, ఆవు పాలతోటి తీసుకోవాలండి. ఇది తీసుకునే ముందర ఒక వారం రోజులు శరీర శుద్ధి అనేది చేసుకోవాలన్నమాట. చేసుకుని దీన్ని కనుక కొన్ని నెలలు వాడగలిగితే చాలా వేడి చేసేది, ఆకలిని విపరీతంగా పెంచుతుంది. కానీ కంట్రోల్లో ఉండి ఆహారం పూర్తిగా అరిగేదాకా రెండోసారి తినకుండా ఉండి ఎక్కువ పాలు, అన్నం కనుక తీసుకుని ఇది ఒక 2 నుంచి 6 నెలలు వాడితే కనుక మీకు ఇది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుందండి. సంవత్సరాల తరబడి వాడేవాళ్ళు కూడా ఉంటారు. ఏది మళ్ళీ బాడీలో తగ్గని వ్యాధి వచ్చింది అనుకున్నప్పుడు అన్ని వ్యాధుల్ని తగ్గించగలిగే ఏకైక మూలికగా, ఒక అమృతంగా దీన్ని వాడుకోవాలి అంటే సంజీవనిగా అటువంటి మూలిక చిత్రమూలం అండి. కడుపు నొప్పి మీద పనిచేస్తుంది, కామిర్ల మీద పనిచేస్తుంది, రక్తశుద్ధి మీద పనిచేస్తుంది, మ్యాన్ పవర్ పెంచుతుంది, బ్రెయిన్ యొక్క శక్తి పెంచుతుంది, టీబీని తగ్గిస్తుంది, ఆస్తమాని తగ్గిస్తుంది, అజీర్ణం తగ్గిస్తుంది, ఇలాగా వాత వ్యాధుల్ని తగ్గిస్తుంది. దీని సమూలం యొక్క రసాన్ని మనం ఆముదం, లేకపోతే నువ్వుల నూనె, లేకపోతే అవిసె నూనె, వీటితోటి ఆయుర్వేదంలో ఆయిల్ తయారు చేసుకోవటం, పెయిన్ ఆయిల్స్ తయారు చేయటం ఒక ప్రక్రియ ఉంటుందండి. ఆ ప్రక్రియలాగే ఈ పెయిన్ ఆయిల్స్ తయారు చేసుకుని వాటిని రాసుకున్నా కూడా మీకు వాత వ్యాధులు తగ్గుతాయండి. అలాగే నేను చెప్పింది ఒక కల్పంగా దీన్ని వాడుకున్నా కూడా, అంటే మీకు ఒక అమృతంగా, ఒక సంజీవిని లాగా దీన్ని వాడుకోవాలన్నా కూడా కాయకల్ప చికిత్స అన్నాను కదండి, ఆ విధంగా వాడుకోవటానికి కూడా ఎర్ర చిత్రమూలం పనిచేస్తుందండి. ఆ విధంగా వాడుకున్నప్పుడు అనేక రకాల వ్యాధుల నుంచి మీకు ఉపశమనం కలుగుతుందన్నమాట. ఒకే మూలిక ఒక 40-50 రకాలుగా ఉపయోగపడే మూలిక ఈ చిత్రమూలం అండి. దీన్ని చిత్రక్క అంటారని కూడా చెప్పాను కదండి. అందుచేత దీన్ని పుష్యమి ఆదివారం నాడు మీరు ఈ కాయకల్ప మందు చేసుకోవాలనుకున్నప్పుడు ఎర్ర చిత్రమూలాన్ని సంపాదించుకుని దాన్ని మల్టిపుల్ చేసుకుని జాగ్రత్తగా పురుగు మందులు, ఎరువులు తగలని ప్రదేశంలో మీరు దాన్ని పెంచుకుని ఈ పుష్యమి ఆదివారం అన్న రోజున కనుక కలెక్ట్ చేసుకుని నేను చెప్పినట్లుగా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీడను ఆరబెట్టుకుని దాన్ని చూర్ణం చేసి ఆ చూర్ణంలో పటిక బెల్లం, తేనె, అవసరమైతే మీరు అశ్వగంధ లాంటివి అనేక రకాలు ఈ మ్యాన్ పవర్కి పనిచేసి మూలికలు కూడా కలుపుకోవచ్చు. అందులో దాన్ని లేహ్యంగా కానీ చూర్ణంగా కానీ చేసుకుని ప్రతిరోజు ఆవు పాలతోటి తీసుకోవాలి. ఆవు పాలు అన్నమే తింటే అద్భుతం చేస్తుంది ఇది. దీనిని కనీసం ఒక నెల నుంచి 6 నెలలు కనుక మీరు వాడుకుంటే, ఇది వాడి ముందర కూడా శరీర శుద్ధి చేయాలి అని చెప్పానండి. అది 7 రోజులు శుద్ధి ఉంటుంది, 14 రోజులు శుద్ధి ఉంటుంది. చేసిన తర్వాత కనుక ఇది వాడుకుంటే మీ వయస్సును కూడా తగ్గించి మీకు మళ్ళీ యవ్వనాన్ని ఇచ్చి మీకు అద్భుతమైన శక్తినిచ్చే గుణం ఈ చిత్రమూలంలో ఉందండి. ఇది ఏదో నేను నా సొంత కవిత్వం కానీ, నేను దాని మీద నేను సొంతంగా తెలుసుకున్న నాలెడ్జ్ ద్వారా చెప్పడం కానీ కాదు. ఇదన్నీ పూర్వకాలం మన యోగులు, ఋషులు రాసిన అద్భుతమైన ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నదే నేను మీకు తెలియజేస్తున్నానండి. ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆయుర్వేదం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, తగ్గని వ్యాధి ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇలాంటివి వాడుకుంటే విపరీతమైన ఇమ్యూనిటీని పెంచి మీకు మీ శరీరంలో సెల్ లైఫ్ను పెంచి యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడి
మీ సెల్లో కొత్త సెల్స్ని కూడా పుట్టించి మీ బాడీలో శక్తివంతమైన సెల్స్ని ఆ రోగం నుంచి మిమ్మల్ని రక్షించే ఒక అద్భుతమైన మూలిక, సంజీవిని మూలిక లాంటిది ఈ చిత్రమూలం అండి. ఓకేనండి, నమస్కారం.